Hello everyone, welcome to Tara IAS. In today's class, we will be dealing with the concept of speed, time and distance and its applications in, for example, let's say upstream, downstream problems. Then we'll have questions with regard to there is a train of length 200 meters. It has to cross a bridge, it has to cross a person, it has to cross another train. Ilanti models ni plus average speed related model ni ilanti models ni cover cheyadaniki try cheddam. Okay, so now speed, distance and time. ఈ మూడిటి మధ్య రిలేషన్ ఏంటి? స్పీడ్ v is equal to distance d by time t. This is the relation between these three variables, speed, distance and time. ఓకే, ఈ ఫార్ములా ఒకటి తెలిసి యూనిట్స్ కన్వర్షన్ తెలిస్తే కనుక యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఏ ఫార్ములాలో అయినా, ఇప్పుడు అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ అయినా, ట్రైన్ ప్రాబ్లమ్స్ అయినా, ఏ ప్రాబ్లమ్స్ అయినా మనం ఇంటర్ప్రిటేషన్ చూసుకోవాలి, కానీ ఫార్ములా విల్ రిమైన్ ద సేమ్. ఈ ఫార్ములానే మనం యూజ్ చేస్తాము. ఓకే మ్యామ్, ఏంటి మ్యామ్ ఒక ఫార్ములా చెప్పేసి అంతే చాప్టర్ అంటున్నారు అంటే, ఇట్ ఈస్ ఆనెస్ట్లీ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ అప్లికేషన్కి సంబంధించి ఒక 3-4 మోడల్స్ లేదా ఇంకొన్ని మోడల్స్ చేస్తే కనుక ప్రతి ప్రాబ్లమ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్కి సంబంధించి లేదా ట్రైన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చేస్తే కనుక యూ కెన్ సాల్వ్ ఎనీ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, నౌ ఈ ఫార్ములా ఒకటి తెలుసుకున్నాము, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూనిట్స్. ఇప్పుడు స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ పర్ అవర్లో మెజర్ చేస్తారు లేదా మీటర్ పర్ సెకండ్లో మెజర్ చేస్తారు. ఒక్కొక్కసారి డిస్టెన్సెస్ని కిలోమీటర్లో ఇస్తారు, స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తారు, తర్వాత లేదా మీటర్ పర్ సెకండ్లో ఇచ్చే డిస్టెన్సెస్ని కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తారు. ఆ యూనిట్స్ని కన్వర్షన్ చేసేలాగా మనం కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో వీ షుడ్ నో ఆన్ హౌ టు కన్వర్ట్ వన్ యూనిట్ టు అదర్. ఇప్పుడు డిస్టెన్స్ని కిలోమీటర్లో మెజర్ చేస్తాము, టైంని అవర్స్లో, లేదా డిస్టెన్స్ని మీటర్లో మెజర్ చేస్తాము, లేదా టైంని సెకండ్స్లో. కాబట్టి స్పీడ్ యూనిట్స్ కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్లో మనకి ఉంటాయన్నమాట. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దాట్ 1 kilometer per hour is equal to 5/18 meter per second. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇచ్చారనుకోండి, అ కార్ ఇస్ ట్రావెలింగ్. దే సే అ కార్, సారీ ఫర్ మై బ్యాడ్ డ్రాయింగ్, బట్ దే సే అ కార్ ఇస్ ట్రావెలింగ్ అట్ అ స్పీడ్ ఆఫ్ 80 kilometer per hour. ఓకే, ఇప్పుడు 80 kilometer per hour అంటే 18 ఇంటూ దాని స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఏమవుతుంది, 18 ఇంటూ 5/18. 1 kilometer per hour అంటే మనం ఏమని చూసాము, 5/18 మీటర్ పర్ సెకండ్. సో దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 5 meter per second. అంటే ద కార్ ఇస్ ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 5 meter per second ఆర్ ద కార్ ఇస్ ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 18 kilometer per hour. రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని మీరు కావాలంటే డిరైవ్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు మ్యామ్ ఇది ఇట్లానే అవుతుంది అంటే, ఇది సింపుల్ కన్వర్షనే. ఇప్పుడు 1 kilometer అంటే మనకి ఎన్ని మీటర్స్ అవుతాయి, 1000 meters కదా. 1 kilometer is equal to 1000 meters డివైడెడ్ బై 1 hour అంటే ఎన్ని సెకండ్స్ అవుతాయి, 1 hour అంటే 60 minutes. మళ్ళీ 1 minute అంటే ఏమవుతాయి, 60 seconds. అవునా? సో ఇది ఏమవుతుంది, 1000/60 into 60. పైన యూనిట్స్ ఏంటి మీటర్, కింద యూనిట్స్ ఏంటి సెకండ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే, ఈ మొత్తంని సింప్లిఫై చేస్తే కనుక ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? 2 3s 2 5s. పైన ఎంత మిగిలింది 5, కింద ఎంత మిగిలింది 3 into 6 ఎంత అవుతుంది 18. సో 5/18 meter per second అంటే 1 kilometer per hour is equal to ఎంత వచ్చింది మనకి, 5/18 meter per second అని వచ్చింది. ఒకవేళ అదే మనం మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్లోకి మారాలనుకోండి, మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. ఇప్పటిదాకా ఏం చూసాము, కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏం చూస్తున్నాము, మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. అదేమవుతుంది, 1 meter per second ఈజ్ ఈక్వల్ టు ఉల్టా అవుతుంది 18/5 kilometer per hour. ఓకే, ఈ 18 ఇటు పంపించామనుకోండి, డివిజన్లో ఉంది, పైకి ఈ డినామినేటర్లో ఉంది, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, న్యూమినేటర్కి వెళ్తుంది, ఇదేమవుతుంది డినామినేటర్లోకి వెళ్తుంది. సో అందుకని 1 meter per second ఈజ్ ఈక్వల్ టు 18/5 kilometer per hour. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే కనుక యూర్ గుడ్ టు గో. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ యావరేజ్ స్పీడ్. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే వి యావరేజ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు total distance by total time taken. ఓకే, ఇప్పటిదాకా మనం ఏదైతే స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం రిలేషన్ చూసామో అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఇల్లు అనుకుందాం. ఏ, ఇట్ ఈస్ యువర్ హోమ్, లొకేషన్ ఏ ఈజ్ యువర్ హోమ్, లొకేషన్ బి ఈజ్ యువర్ ఆఫీస్. ఓకే, ఇప్పుడు ఏ నుండి బీకి డిస్టెన్స్ డి అనుకుందాం, మీకు వెళ్ళడానికి టైం టీ పట్టింది అనుకుందాం. సో యువర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం, బాగానే ఉంది. కానీ మీరు హోమ్ టు ఆఫీస్ వెళ్తారు, ఆఫీస్ నుండి ఇంకేదో పని ఉండి ఇంకేదో వేరే ఆఫీస్ నెంబర్ 2, తర్వాత ఇక్కడ నుండి ఇంకేదో వేరే షాప్కి వెళ్తారు, మళ్ళీ షాప్ నుండి ఇంటికి వెళ్ళారు. సో
ఇక్కడ ఒక డిస్టెన్స్ d1 కవర్ చేశారు, ఇక్కడ ఒక డిస్టెన్స్ d2 కవర్ చేశారు, ఇక్కడ d3 కవర్ చేశారు, ఇక్కడ d4 కవర్ చేశారు. అవునా? సో ఇన్ని డిస్టెన్సెస్ కవర్ చేశారు. దీనికి సంబంధించి టైం t2 పట్టింది, t3 పట్టింది, t4 పట్టింది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇప్పుడు నేను ఇంటి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికల్లా d1 ప్లస్ d2 ప్లస్ d3 ప్లస్ d4 ఇంత టోటల్ డిస్టెన్స్ కవర్ చేశాను కదా. ఇంత టైం పట్టింది నాకు. t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ t4 ఇంత టైం పట్టింది. అంత డిస్టెన్స్ నేను కవర్ చేశాను. యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ నేను ఎంత స్పీడ్లో వెళ్ళాను ఈ మొత్తం జర్నీని, ఇవాళ నేను డేలో కవర్ చేసినంత జర్నీని ఎంత స్పీడ్లో వెళ్ళాను అంటే హౌ విల్ యూ ఫైండ్ అవుట్? యూ విల్ ఫైండ్ అవుట్ బై యూజింగ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ విచ్ విల్ గివ్ యూ యువర్ యావరేజ్ స్పీడ్. అంతే, ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇంటు ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ. This is a question given in UPSC CSAT 2020. ఏమంటున్నారు? A car travels from place x to y at an average speed of v. మళ్ళీ x to y వెళ్ళారు, మళ్ళీ y to x వచ్చారు, మళ్ళీ x to y వెళ్ళారు, మళ్ళీ y to x వచ్చారు. అలా ప్రాసెస్ని రిపీట్ చేశారు. ఏమేం ట్రావెల్ చేశారంట? ఫస్ట్ x to y v స్పీడ్లో వెళ్ళారు యావరేజ్ స్పీడ్లో, తర్వాత y to x 2v స్పీడ్లో వెళ్ళారు యావరేజ్గా, దెన్ x to y మళ్ళీ 3v స్పీడ్, y to x మళ్ళీ 4v యావరేజ్ స్పీడ్లో వెళ్ళారు. దెన్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఫర్ ది ఎంటైర్ జర్నీ. ఈ మొత్తం జర్నీ ఇటు నుండి వెళ్ళారు, మళ్ళీ ఇటు వచ్చారు, మళ్ళీ ఇటు వచ్చారు, మళ్ళీ ఎక్స్కి వచ్చేసారు కదా. ఇక్కడ స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఇక్కడే ఎండ్ అయ్యారు. స్టార్ట్ అండ్ ఎండ్ ఇక్కడే అయ్యారు కదా. సో ఈ మొత్తం జర్నీలో వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్ అని అడుగుతున్నారు. ఓకే, దానికి మనం ఏం చేస్తాము? యావరేజ్ స్పీడ్ అంటే మనం ఏం చూసాము? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇదే కదా మనం చూసింది. టోటల్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు దీనికి వెళ్ళడానికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ టైం t1 పట్టింది అనుకుందాం, దీనికి టైం t2, దీనికి టైం t3, దీనికి టైం t4. ఇప్పుడు x నుండి y మధ్య డిస్టెన్స్ d అనుకుందాం. ఓకే, సో x నుండి y నుండి x ట్రావెల్ చేసినప్పుడు సేమ్ పాత్లో వెళ్ళడం వల్ల డిస్టెన్స్ d సేమ్ అనుకుందాం. ఓకే, సో x to y, y to x అలా ఎన్నిసార్లు ట్రావెల్ చేశారు? 4 టైమ్స్ ట్రావెల్ చేశారు కదా. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? 4d అవుతుంది. అవునా? టోటల్ టైం అంటే మనం ఏం చేయాలి? t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ t4 చేయాలి. దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ టోటల్ టైం. ఇప్పుడు మనకి ఏమని తెలుసు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు. ఫస్ట్ జర్నీ ఏదైతే ఉందో x to y వెళ్ళింది, v ఈజ్ ఈక్వల్ టు d బై t1. అంటే t1 ఏమవుతుంది? d బై v. అవునా? సిమిలర్గా t2 ఏమవుతుంది? d బై 2v. t3 ఏమవుతుంది? d బై 3v. t4 ఏమవుతుంది? d బై 4v అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమో తెలుసు? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ప్లేస్లో 4d అని పెడతాము, టోటల్ టైం ప్లేస్లో t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ t4. కానీ t1 వాల్యూ ఎంత? d బై v, t2 వాల్యూ ఎంత? d బై 2v, t3 వాల్యూ d బై 3v, t4 వాల్యూ d బై 4v. ఇవి సబ్స్టిట్యూట్ చేసి యావరేజ్ స్పీడ్ అంటూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో v average or average speed for the entire journey, ఆ 4 పార్ట్స్ ఏవైతే కవర్ చేశారో దాట్ విల్ బీ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఏమని చూసాము? 4d డివైడెడ్ బై t1 ఏమొచ్చింది? d బై v ప్లస్ t2 is d by 2v ప్లస్ d by 3v ప్లస్ d by 4v. పైన d కింద ఉన్న d క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఎందుకంటే కింద అన్నిటి నుండి d కామన్ తీయచ్చు. d ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? d ఇంటూ 1 by v ప్లస్ 1 by 2v ప్లస్ 1 by 3v ప్లస్ 1 by 4v అని రాసుకోవచ్చు. సో దిస్ d అండ్ దిస్ d విల్ గెట్ క్యాన్సిల్డ్. అంటే v యావరేజ్ వాల్యూ ఏమొస్తుంది? 4 డివైడెడ్ బై 1 by v ప్లస్ 1 by 2v ప్లస్ 1 by 3v ప్లస్ 1 by 4v. ఇక్కడ మళ్ళీ 1 by v కామన్ తీసుకోవచ్చు కదా నేను. అంటే ఇదేమవుతుంది? 1 by v ఇంటూ 1 ప్లస్ హాఫ్ ప్లస్ 1/3 ప్లస్ 1/4. సో ఇదేమవుతుంది నాకు? ఇక్కడ డినామినేటర్లో 1 by v ఉంది, అంటే న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు అది v by 1 అవుతుంది. సో ఇదేమవుతుంది నాకు? 4v డివైడెడ్ బై 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ 1 by 4. ఇప్పుడు 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 ప్లస్ 1 by 4 వాల్యూ ఏంటో చూద్దాం. ఎల్సిఎం ఎంత అవుతుంది? 12. అంటే 12 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 3 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది? 12 ప్లస్ 6 18 ప్లస్ 4 22 ప్లస్ 3 25 by 12. అవునా? సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4v by 25 by 12. దిస్ విల్ బికమ్ 4v ఇంటూ 12 by 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 48v by 25. 48 by 25 అని వచ్చింది. ఇది ఫర్దర్గా ఎలా సింప్లిఫై అవుతుంది? 25 48 25 1s 25. ఇక్కడ ఎంత వస్తుంది? 223 వస్తుంది. పాయింట్ పెడితే 0. 25 9s 225 5 వస్తుంది 0. 25 2s 50 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 0. సో v యావరేజ్ లేదా యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది? 1.92v. అవునా? దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 2v. ఈ 1.92 అనేది 2 కన్నా చిన్నది కాబట్టి దిస్ యావరేజ్ స్పీడ్ విల్ బి లెస్ దెన్ 2v. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. యావరేజ్ స్పీడ్ ఫర్ ది ఎంటైర్ జర్నీ ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వలేదు కానీ ఏ రేంజ్లో ఉంటుందని ఇచ్చారు. ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ v అండ్ 2v. ఇది v కన్నా పెద్ద నెంబరే కదా. 1.92v అనేది 1v కన్నా పెద్దది, కాకపోతే 2v కన్నా చిన్నది కదా. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి.
ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మనం ఏం చేసాము, జస్ట్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏదైతే ఉందో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు ఒకవేళ నేను దాన్ని T1 + T2 + T3 + T4 అని యాజ్ ఇట్ ఈస్ ఉంచాను అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది, ఆ T1, T2, T3, T4 వాల్యూస్ నాకు తెలియదు. ఒకవేళ దాన్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ D అండ్ V మార్చుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ D క్యాన్సిల్ అయిపోయి ఇన్ టర్మ్స్ ఆఫ్ V ఆ వాల్యూ ఎంతో నాకు వచ్చింది. ఓకే, ఇది ఒక్కటి తెలిస్తే కనుక వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నేను మీకు ముందుగా చెప్పినట్టే దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్ టైప్స్. సేమ్ ఈ ఫార్ములాస్ యూస్ చేసి దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్ టైప్స్. అప్లికేషన్ అండ్ రెగ్యులర్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం డైరెక్ట్గా యూస్ చేసి ఫైండ్ చేసే ఫార్ములాస్. ఒకటి ట్రైన్ ప్రాబ్లమ్స్ అంటే దేర్ ఆర్ ట్రైన్ లెన్స్, ఇట్ హ్యాస్ టు క్రాస్ అ మ్యాన్, ఇట్ హ్యాస్ టు క్రాస్ అ బ్రిడ్జ్, ఇట్ హ్యాస్ టు క్రాస్ అనదర్ ట్రైన్, అలాంటి ప్రాబ్లమ్స్. దెన్ యూ హ్యావ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్. Each of the models lo let's try to discuss few questions. Okay, and I'll also give you some homework questions, try to solve them as well. First let's discuss this train problem. ఏమంటున్నారు, a train of length 150 meter. ట్రైన్ ఉంది, దీని లెంత్ 150 మీటర్ అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ మూవింగ్ అట్ అ స్పీడ్ ఎంత అని ఇచ్చారు, 90 km/h అని ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కనుక టైం అనేది సెకండ్స్లో ఉంది, వేరే డిస్టెన్సెస్ అన్నీ కూడా మీటర్లో ఉన్నాయి. మనం ఏమని చూసాము, 1 km/h is equal to 5/18 మీటర్/సెకండ్ అని చూసాం కదా. సో 90 km/h ఎంత అవుతుంది, 90 into 5/18 which is 18 ones are 18 5s. So this is going to be 25 meter/second. అంటే ఈ ట్రైన్ అనేది 25 meter/secondతో ఆ స్పీడ్తో వెళ్తుంది. ఓకే, ఇట్ హ్యాస్ టు క్రాస్ అ బ్రిడ్జ్ ఆఫ్ 200 meters. ఇది బ్రిడ్జ్ అనుకుందాం, బ్రిడ్జ్ బి, ఇది 200 meters లెంత్ ఉంది. ఓకే, అది క్రాస్ అవ్వడానికి దానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. అవునా, ఇప్పుడు ట్రైన్ అంటే ఇప్పుడు మనుషులం అనుకోండి, ఇప్పుడు అట్లా ఒక మ్యాన్ ఉంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ కేసు తీసుకున్నాం అనుకోండి, ఒక హ్యూమన్ ఇక్కడ నుంచి ఉన్నారు, బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే వాళ్ళు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ దాకా ట్రావెల్ చేస్తే ఎంత ట్రావెల్ చేసినట్టు, 200 meters ట్రావెల్ చేసినట్టు. అంటే మ్యాన్ అంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్, ఇలా ఒక లైన్లోనే ఉండే పర్సన్ కాబట్టి ఇంత ట్రావెల్ చేస్తే సరిపోతుంది. కానీ ట్రైన్ అంటే ఒక పాయింట్లో ఉంటుందా అంటే కాదు, ఇంత పొడుగునా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఏదైతే ఉందో, హ్యూమన్ అంటే ఏమని చూసాము, ఇలా ఒక పర్సనే ఉంటారు కాబట్టి 200 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక బ్రిడ్జ్ క్రాస్ చేసేస్తారని చూసాం. కానీ ట్రైన్ కూడా అంతే కదా మ్యామ్ అని మీరు అనొచ్చు. ఇప్పుడు స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఉంది అంటే ఏంటి, ట్రైన్ ఇక్కడ నుండి ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఈ పాయింట్ అనేది ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఇదేంటి, స్టార్ట్ ఆఫ్ ద ట్రైన్. అంటే స్టార్ట్ ఆఫ్ ద ట్రైన్ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుండి బ్రిడ్జ్ ఎండింగ్ దాకా కవర్ చేసేసింది. అంటే ఈ ట్రైన్ అనేది ఆల్రెడీ 200 meters కవర్ చేసింది. ఎందుకు, బ్రిడ్జ్ లెంత్ 200 కాబట్టి. కాకపోతే ఈ ట్రైన్ మొత్తం బ్రిడ్జ్ బయటకు వచ్చిందా, రాలేదు. ఇంకా ఎంత ట్రావెల్ చేయాలి ట్రైన్, ఈ లెంత్ ఏదైతే ఉందో, ఈ మొత్తం ట్రైన్ లెంత్ ఉంది కదా, ఈ ట్రైన్ లెంత్ మొత్తం బయటకు వచ్చేదాకా ఈ ట్రైన్ ముందుకెళ్తే కనుక అప్పుడు ఆ బ్రిడ్జ్ని కంప్లీట్గా దాటుతుంది. అవునా, అంటే మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా పర్సన్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఇంజన్ అది డ్రైవర్ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎండింగ్లో ఇక్కడ ప్యాసింజర్ ఉన్నారనుకోండి. ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు బ్రిడ్జ్ క్రాస్ చేసినట్టు అనిపిస్తుంది వీళ్ళకి, కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా బ్రిడ్జ్ మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్కి ఇద్దరికి బ్రిడ్జ్ క్రాస్ చేసాము అని అనిపించాలంటే ఏం చేయాలి, ఈ ట్రైన్ లెంత్ మొత్తం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. అంటే ఏంటి, ట్రైన్ 200 metersతో పాటు దీని లెంత్ ఎంతైతే ఉందో అది ఎక్స్ట్రాగా మొత్తం కవర్ చేస్తే కనుక, ఎందుకంటే స్టార్ట్ ఈ పాయింట్ నుండి ఇంకా ఎంత డిస్టెన్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసినట్టు, 150 meters ఎక్స్ట్రా ట్రావెల్ చేసినట్టు, ఎందుకంటే 150 is the length of the train. సో ఈ 200 metersతో పాటు ఈ స్టార్టింగ్ పాయింట్, ఈ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది ఇంకొక 150 meters ముందుకు వెళ్తే అప్పుడు మొత్తం ట్రైన్ బయటకు వస్తుంది. అవునా, సో ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇస్ 150 + 200 meters. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇస్ 350 meters. ఇది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇప్పుడు స్పీడ్ ఎంత వచ్చింది మనకి, 25 meter/second. దాన్ని బట్టి మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, బికాస్ స్పీడ్ ఇస్ డిస్టెన్స్ బై టైం. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ, స్పీడ్ ఇస్ 25, డిస్టెన్స్ ఎంత 350 బై టైమ్ ఇస్ t. ఇది మనం ఆల్రెడీ మీటర్/సెకండ్లోకి ఉంది కాబట్టి ఇంకేం కన్వర్షన్ చేయక్కర్లేదు. ద టైమ్ విల్ డైరెక్ట్లీ బీ ఇన్ సెకండ్స్. 350 by 25, 5 5s are 5 70s are. Okay, 5 14s are 70. So t will be equal to 14 seconds. So the answer is option B. This is asked in Civil Services 2002. I know it is an older question, but ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏ కాన్సెప్ట్ అన్నా ఏదన్నా వేరే ఫార్ములా అప్లై చేసామా, ఆల్ వి అప్లైడ్ వాస్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, ట్రైన్ ఇస్ ఆఫ్ 200 meter లాంగ్, ఇట్ ఈస్ మూవింగ్ ఎట్ అ రేట్ ఆఫ్ 40 km/h. ఓకే, ఇక్కడ సెకండ్స్లో ఉంది, డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంది. సో మనకున్న km/hని లెటస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్/సెకండ్. 40 km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఏమవుతుంది, 40 into 5/18. అవునా, 2 9s are 2 20s. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 100/9 meter/second. దిస్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ లెంత్ ఎంత,
200 మీటర్స్ ట్రైన్ లెంత్ ఏ స్పీడ్తో వెళ్తుంది 100/9 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఓకే, హౌ మెనీ సెకండ్స్ విల్ ఇట్ క్రాస్ అ మ్యాన్ స్టాండింగ్ నియర్ ద రైల్వే లైన్. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక పర్సన్ నుంచున్నారు, ఇక్కడ ఒక పర్సన్ నుంచున్నారంట. ఇప్పుడు ట్రైన్ ఇలా వెళ్తుంది, ఈ పర్సన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. మనం ఇందాక మోడల్లో ఏం చూసాము, ఇలా ట్రైన్ ఉంది, ఇలా ఒక బ్రిడ్జ్ ఉంది అని అన్నప్పుడు ఇది ట్రైన్ స్టార్ట్ కదా. ఎప్పుడైతే ఈ ట్రైన్ స్టార్ట్ అనేది ఇది బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్, ఇది ట్రైన్ స్టార్టింగ్ పాయింట్, ఈ రెండు అయినప్పుడు, ఈ రెండు ఒకే దగ్గర ఒకే లైన్లో మీట్ అయినప్పుడు అప్పుడు మనం ఏమని చూసాము, ట్రైన్ స్టార్టింగ్ టు ఎంటర్ ద బ్రిడ్జ్. ఇప్పుడు ట్రైన్ ఎప్పుడైతే ఈ పాయింట్ దాకా వచ్చేసింది, స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైన్ ఇప్పుడు ఇలా ఉంది, ట్రైన్ స్టార్టింగ్ ఇక్కడ ఉంది, బ్రిడ్జ్ ఎండింగ్ ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ట్రైన్ స్టార్టింగ్లో ఉన్న పర్సన్కి బ్రిడ్జ్ క్రాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడున్న పర్సన్కి బ్రిడ్జ్ క్రాస్ అయినట్టు అనిపించదు. ఎప్పుడైతే ట్రైన్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా, ఎప్పుడైతే ఈ ట్రైన్ ఎండింగ్ అనేది ఈ బ్రిడ్జ్ ఎండింగ్లోకి వచ్చేసిందో అప్పుడు వి సే దట్ ద ట్రైన్ హ్యాస్ క్రాస్ ద బ్రిడ్జ్. అవునా? సో ఎంత ట్రావెల్ చేసినట్టు ట్రైన్ డిస్టెన్స్, ఈ బ్రిడ్జ్ length of the bridge plus length of the train. So total distance traveled by the train is length of the bridge plus length of the train. అవునా? ఇప్పుడు మనం తీసుకున్న సినారియో ఏంటి, ట్రైన్ ఇలా వెళ్తుంది, ఒక సింగిల్ పాయింట్, పర్సన్ అంటే ఇలా ఒక సింగిల్ పాయింట్ అనే మనం కన్సిడర్ చేయొచ్చు కదా. అంటే ఈ పాయింట్ దగ్గర పర్సన్ నుంచున్నారు. ఎప్పుడైతే ట్రైన్, ఇదేంటి ట్రైన్ స్టార్టింగ్ పాయింట్, ఎప్పుడైతే ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుందో, ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే పర్సన్ నుంచున్నారో ఆ పాయింట్ దగ్గర ఎప్పుడైతే ట్రైన్ ఎంటర్ అవుతుందో, వాట్ డు వి సే దట్ ద ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ హ్యాస్ ఎంటర్డ్. ఓకే, ఎప్పుడు వెన్ విల్ ద ట్రైన్ క్రాస్ దిస్ పర్సన్, ఎప్పుడైతే ఎండింగ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఇలా ఉండి ట్రైన్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమని చెప్తాము, ట్రైన్ హ్యాస్ క్రాస్ ద పర్సన్ అని చెప్తాం. అవునా? అంటే ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఈ మొత్తం డిస్టెన్స్ని కవర్ చేయాలి కదా. సో ఈ ట్రైన్ ఎండ్ ఏదైతే ఉందో ఇది ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాక మాత్రమే ద ట్రైన్ ఇస్ క్రాసింగ్ దిస్ పర్సన్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్, దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఇందాక మనం లెంత్ ఆఫ్ ద ట్రైన్ కన్సిడర్ చేయకుండా లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎందుకు కన్సిడర్ చేసామంటే, బికాస్ ఈ పర్సన్ అంటే దే ఆర్ జస్ట్ అ పాయింట్, బట్ బ్రిడ్జ్ అంటే దానికి కూడా ఒక లెంత్ ఉంది కాబట్టి ఈ లెంత్ కవర్ చేయాలి ప్లస్ ట్రైన్ లెంత్ కవర్ చేయాలి. కాకపోతే ఈ పర్సన్ అంటే ఒక పాయింటే కాబట్టి the train just have to cross its length. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక ఇట్ మీన్స్ దట్ ద ట్రైన్ ఇస్ క్రాసింగ్ దట్ పర్సన్. ఓకే, ఈ రెండు కేసెస్, ఈ పర్సన్ కేస్ ఇంకా బ్రిడ్జ్ కేస్, ఈ రెండిట్లో డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నౌ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మెయిన్ క్యాచ్ ఏంటి, దట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏంటి, 200 meters. So the distance traveled by train is 200 meters. Now we know speed is equal to distance by time. అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో టైమ్ విల్ బీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అని చూసాము, 200 డివైడెడ్ బై వాట్ ఈస్ ద స్పీడ్ ఏమన్నా ఇందాక 40 km/h ఉంటే దాన్ని మనం ఏమని మార్చుకున్నాము, 100/9 మీటర్ పర్ సెకండ్ అని చూసాం కదా. సో దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 200 × 9/100. 0 క్యాన్సిల్ అయిపోతే 9 × 2 is 18 seconds. So what is the time taken? Time taken is 18 seconds. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కూడా మీరు చూడండి, మనం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఈ ఫార్ములా కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఫార్ములా అప్లై చేసామా, అప్లై చేయలేదు. ఆల్ వీ షుడ్ నో ఇస్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది. ఈ లాజిక్ మనకు అర్థమైతే కనుక మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. ఓకే, ఆ బ్రిడ్జ్ కేసు ఏదైతే ఉందో, పర్సన్ కేసు ఏదైతే ఉందో మీకు అర్థమైందని అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఇలా వెళ్తుంది, ఇక్కడ ఒక లైట్ పోస్ట్ ఉంది అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ అ లైట్ పోస్ట్. ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి, దీన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే, వాట్ విల్ బీ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఇన్ దిస్ కేస్ ఆల్సో విల్ బీ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎందుకంటే ఆ లైట్ పోస్ట్ అనేది ఏదైతే ఉందో అది లైన్గా ఒక పాయింట్ దగ్గరే దగ్గర దాన్ని సెటప్ చేసేది. సో దిస్ కేస్ విల్ బీ ఈక్వల్ టు క్రాసింగ్ అ మ్యాన్. ఓకే, మీరు అది ఒక పాయింట్ని, ట్రైన్ అనేది ఒక పాయింట్ని దాటుతుందా లేదా ట్రైన్ అనేది ఇలా ఒక లైన్ని దాటుతుందా మీరు చూస్తే కనుక, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ని లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకోవాలి లేదా లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ సంథింగ్ ఇంకేదన్నా యాడ్ చేయాలనేది మీకు ఈ కేసెస్ అర్థమైతే కనుక యూ విల్ బీ క్లియర్లీ ఏబుల్ టు ఐడెంటిఫై. దాని తర్వాత ఏముంది, ఇది ఫైండ్ అవుట్ చేయడమే ఛాలెంజ్. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏముంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములాలో పెట్టి ఆన్సర్ తెచ్చుకోవడమే. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నౌ లెట్ us లుక్ at this application from upstream. డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి అప్లికేషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన 3 కేసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది వాటర్ అనుకుందాం, ఇక్కడ బోట్ ఉంది, ఇక్కడ మీరు హ్యాపీగా వెళ్తున్నారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి వాటర్ అనేది స్టిల్గా ఉంటుంది. మనం ఏదైనా మన ఇంటి దగ్గరలో ఉన్న లేక్ అనేది చూసినా కానీ వాటర్ అనేది గాలి అదేం లేకుండా ఉన్నప్పుడు స్టిల్గా ఉంటుంది, అసలు ఏం వాటర్ అనేది మూవ్ కూడా అవ్వదు. సో అలాంటి వాటర్లో అసలు వాటర్ కదలనప్పుడు మనం బోట్లో వెళ్ళామనుకోండి, అంటే దట్ విల్ బీ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే వాటర్ కదలట్లేదు, బోట్కి ఏ రెసిస్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాడ్మింటన్ ఆడారనుకోండి, ఇది బ్యాడ్మింటన్ ర్యాకెట్ అనుకుందాం, మీరు బ్యాడ్మింటన్ ఆడారనుకోండి, అప్పుడు మనం ఈ కాక్ వేసినప్పుడు కాక్ మామూలుగా కోర్ట్ దాటి వెళ్ళాలి, కాకపోతే గాలి వచ్చినప్పుడు ఇది నెట్ అనుకుందాం, ఇప్పుడు ఈ కోర్ట్కి వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోతుంది కదా. అంటే ఏంటి, గాలి వల్ల దాని స్పీడ్ తగ్గిపోయి అది ఇక్కడికే ఆగిపోయింది. ఒకవేళ మీరు ఇక్కడ కొడదాం అనుకున్నారు, గాలి కూడా ఈ డైరెక్షన్లో వెళ్తే కనుక అది ఇక్కడ వెళ్ళాల్సిన ఈ పాయింట్ కన్నా ఇంకెక్కువ దూరం వెళ్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైతే స్పీడ్తో ఒక స్పీడ్తో మీ బ్యాడ్మింటన్తో ర్యాకెట్తో మీరు ఆ కాక్ని పంపించారు, కాకపోతే గాలి అనేది ఆపోజిట్ టు కాక్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మన కోర్ట్లోనే పడుతుంది. కానీ ఎప్పుడైతే గాలి డైరెక్షన్ ఇంకా మన డిస్టెన్స్ అది డైరెక్షన్ ఆఫ్ ద కాక్ మూమెంట్ సేమ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ రీచింగ్ ది అదర్ కోర్ట్, ఇంకా కొద్దిగా ముందుకు కూడా వెళ్తుంది. అండ్ సిమిలర్ కాన్సెప్ట్ ఇస్ అప్లైడ్ టు అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వాటర్ అసలు ఏం కదలు, అసలు గాలి రానప్పుడు మనం ఎంత స్పీడ్ ఇస్తామో, మన బ్యాడ్మింటన్ ర్యాకెట్ నుండి మనం ఎంత స్పీడ్ ఇస్తామో అంతే స్పీడ్తో మన కాక్ అనేది నెక్స్ట్ వేరే కోర్ట్లోకి వెళ్తుంది. అవునా? సిమిలర్గా ఇప్పుడు మనం వాటర్ అసలు ఏం కదలనప్పుడు మనం ఎంత స్పీడ్తో బోట్ని నడుపుతామో బోట్ స్పీడ్ అంతే ఉంటుంది, ఆ బోట్ స్పీడ్ తగ్గదు పెరగదు. ఓకే, ఇప్పుడు మనం బోట్లో వెళ్తున్నప్పుడు ఈ డైరెక్షన్లో మనం వెళ్తున్నాము, వాటర్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకోండి, అంటే ఏంటి, మన కాక్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కానీ గాలి ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు మన కాక్ స్పీడ్ ఏంటి, తగ్గిపోతుంది కదా. సో ఇలా వెళ్ళినప్పుడు దీన్ని అప్ స్ట్రీమ్ అంటాం. ఇప్పుడు బోట్ వెళ్ళే డైరెక్షన్ ఇదే, వాటర్ ఫ్లో అయ్యే డైరెక్షన్ ఇదే అనుకోండి, దాన్ని డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లం అని అంటాం. సో అప్ స్ట్రీమ్ అంటే మన బోట్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్గా వాటర్ మూవ్ అవుతుంది, డౌన్ స్ట్రీమ్ అంటే మనం వెళ్ళే డైరెక్షన్లోనే మన బోట్ వెళ్ళే డైరెక్షన్లోనే వాటర్ కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ వాటర్ అంటే ఏంటి, వాటర్ అసలు కదలట్లేదు, అంటే గాలి ఏమి రావట్లేదు, మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, కాక్ మీరు ఇచ్చిన స్పీడ్తోనే వెళ్తుంది. అవునా? సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ VB అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్, ఇన్ స్టిల్ వాటర్ ఏమవుతుంది, మీరు ఎంత స్పీడ్ ఇస్తారో అంతే స్పీడ్తో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు V స్పీడ్తో వెళ్తున్నారు అనుకోండి, అదే V స్పీడ్తో వెళ్తుంది. ఓకే, ఇప్పుడు VB స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అన్నాం అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, ఇప్పుడు V స్పీడ్తో మీ బోట్ వెళ్తుంది, వాటర్ ఏమో U స్పీడ్తో ఇట్లా ఆపోజిట్ మూవ్ అవుతుందని చూసాం కదా. అంటే ఏంటి, మీ నెట్ స్పీడ్ ఏమవుతుంది, V - U. ఓకే, దిస్ ఇస్ ద స్పీడ్ ఇన్ upstream, speed of the boat in upstream. Speed of the boat in downstream ఏమవుతుంది, ఇది speed of the boat in upstream, speed of the boat in downstream ఏమవుతుంది, it is going to be V plus U. ఎందుకు, బోట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది, స్ట్రీమ్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి. ఓకే, సో ఈ 3 పాయింట్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇవి అర్థమైతే కనుక ఇట్ ఈస్ అగైన్ అప్లయింగ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ రిలేషన్. తర్వాత ఇందులో మనకి లీనియర్ ఈక్వేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x + 2y = 5, 2x - y = 3, ఈ రెండింటిని ఎలా సాల్వ్ చేయాలో, ఇలాంటి ఈ లీనియర్ ఈక్వేషన్స్, సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం కూడా తెలియాలి. ఈ రెండు తెలిస్తే కనుక యు ఆర్ గుడ్ టు గో. ఓకే, నౌ లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, అ బోట్ గోస్ 12 kilometers in 1 hour in still water. స్టిల్ వాటర్ అంటే ఏంటి, మనం ఏ స్పీడ్తో వెళ్తామో బోట్ అదే స్పీడ్తో వెళ్తుంది, ఏం రెసిస్టెన్స్ లేదు. అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ బి, మనకు స్పీడ్ ఫార్ములా ఏం తెలుసు, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుందని ఇచ్చారు 12, టైం ఎంత అని ఇచ్చారు 1. స్పీడ్ ఆఫ్ ద బోట్ 12 km/h అని ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇలా ఇచ్చారు. సో వాట్ విల్ బీ దిస్ వాల్యూ, 12 kmph. ఓకే, ఆర్ 12 km/h. ఇప్పుడు దిస్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, ఈ స్పీడ్తో బోట్ వెళ్తుంది. ఇట్ టేక్స్ థ్రైస్ ద టైమ్ ఇన్ కవరింగ్ ద సేమ్ డిస్టెన్స్ అగెయిన్స్ట్ ద కరెంట్. అగెయిన్స్ట్ ద కరెంట్ అంటే మనం బోట్ వెళ్ళే డైరెక్షన్కి వాటర్ అనేది ఆపోజిట్గా ఉన్నప్పుడు అది ఏ ప్రాబ్లం అవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ అప్ స్ట్రీమ్ ప్రాబ్లం. అవునా? అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏమని చూసాము, V - U. స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ బి V - U. V అంటే బోట్ వెళ్ళే స్పీడ్ మైనస్ ఆ కరెంట్ ఏదైతే ఉందో, వాటర్ కరెంట్ ఏదైతే ఉందో దాని స్పీడ్ U. సో నెట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ బి V - U. అవునా? వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, V - U. బోట్ మామూలుగా 12 kmph వెళ్తుంది, ఈ స్పీడ్తో బోట్ వెళ్తుంది, కానీ అదే స్పీడ్తో మూవింగ్ వాటర్లో కూడా అది వెళ్ళగలదా అంటే వెళ్ళలేదు, ఎందుకంటే వాటర్ నుండి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. అగెయిన్స్ ద కరెంట్ అన్నారు కదా, అంటే ఇది అప్ స్ట్రీమ్ ప్రాబ్లం కాబట్టి వాటర్కి అగెయిన్స్ట్గా వెళ్తుంది కాబట్టి. సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ విత్ U అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. దిస్ వాల్యూ ఇదేంటి, స్పీడ్ కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ బై టైమ్ అని చూసాం. డిస్టెన్స్ అదే డిస్టెన్స్ అన్నారు కదా,
ఇట్ టేక్స్ థ్రైస్ టైమ్ ఇన్ కవరింగ్ ద సేమ్ డిస్టెన్స్ సేమ్ అన్నారు. ఎంత టైం పడుతుందంట, ఇక్కడ టైం 1 hour పట్టింది. థ్రైస్ ద టైం అంటే ఎంత పడుతుంది, 3 hours పడుతుంది. అవునా? ఇప్పుడు డిస్టెన్స్ ఎంత తెలుసు మనకి, 12 అని ఇచ్చారు. సేమ్ డిస్టెన్స్ అన్నారు, టైం థ్రైస్ ద టైం అంటే ఏంటి, అక్కడ 1 hour పడితే ఇక్కడ 3 hours పడుతుంది అన్నారు. సో 12 minus u is equal to 12/3. 3 1s are 3 4s. సో 12 minus u ఎంత అవుతుంది, 4. అంటే u ఎంత అవుతుంది, 12 minus 4. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ లేదా స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఏమవుతుంది, 8 km/h. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏమవుతుంది, 12 km/h. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా ఇలా ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు. ఎలా, 12 kilometers in 1 hour. ఇన్ స్టిల్ వాటర్ అన్నారు కాబట్టి ఆ స్టిల్ వాటర్ని మనం హింట్గా తీసుకొని దాని నుండి స్పీడ్ ఆఫ్ ద బోట్ని కనుక్కోవాలి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, అ మ్యాన్ టేక్స్ హాఫ్ టైమ్ ఇన్ రోయింగ్ అ సర్టెన్ డిస్టెన్స్. ఇప్పుడు ఒక టైం టీ అని అన్నారు, హాఫ్ ద టైం పడుతుందంట. ఓకే, దేనికి, ఇన్ రోయింగ్ అ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ దాన్ ది అప్ స్ట్రీమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ డి ట్రావెల్ చేయాలి, డిస్టెన్స్ అదే ట్రావెల్ చేయాలి. అప్ స్ట్రీమ్లో ఎక్కువ టైం పడుతుందా, డౌన్ స్ట్రీమ్లో ఎక్కువ టైం పడుతుందా అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది, మీ ఆన్సర్ ఏమవ్వాలి, అప్ స్ట్రీమ్లోనే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మనం వెళ్ళాలనుకున్న స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో వెళ్తాము అప్ స్ట్రీమ్లో, ఎందుకంటే వాటర్ మూవ్మెంట్ అనేది మన బోట్ మూవ్మెంట్కి ఆపోజిట్గా ఉంటుంది. కానీ డౌన్ స్ట్రీమ్లో మనం వెళ్ళాలనుకున్న స్పీడ్ కన్నా ఫాస్ట్గా వెళ్తాం. ఎందుకు, వాటర్ స్పీడ్ విల్ బీ ఫ్లో ఆఫ్ వాటర్ విల్ బీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ద బోట్. అవునా? సో టైం టేకెన్ విల్ బీ మోర్ ఇన్ అప్ స్ట్రీమ్, టైం టేకెన్ విల్ బీ లెస్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకే, అది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమంటున్నారు, ఈ T/2 అనేది దేనికి సంబంధించిన టైం అవ్వాలి, ఇది టైం టేకెన్ ఇన్ డౌన్ స్ట్రీమ్, ఇది టైం టేకెన్ ఇన్ అప్ స్ట్రీమ్. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే ఏమడుగుతున్నారు, VB/U, స్పీడ్ ఆఫ్ ద బోట్ బై స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అని అడుగుతున్నారు. ఈ రేషియో ఎంత అని అడుగుతున్నారు క్వశ్చన్. ఓకే, డిస్టెన్స్ డి, సర్టన్ డిస్టెన్స్ని అదే డిస్టెన్స్ డీని ట్రావెల్ చేయడానికి అప్ స్ట్రీమ్లో వెళ్తే కనుక ఇంత టైం పడుతుంది, టీ టైం పడుతుంది. డౌన్ స్ట్రీమ్లో వెళ్తే కనుక T/2 హాఫ్ టైంలోనే వెళ్ళిపోతున్నారు అని అన్నారు అనుకున్నాం అని చెప్పారు కదా. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు బోట్ స్పీడ్ ఎంత అవుతుంది, VB-U. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ కరెంట్ ఫ్లో ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద బోట్ మూవ్మెంట్. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ బి VB+U. ఓకే, నౌ మనకేమని తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు అప్ స్ట్రీమ్కి చూసామనుకోండి, అప్పుడు అదేమవుతుంది, VB-U ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డి, అదే సేమ్, టైం ఎంత అవుతుంది, టీ. అప్ స్ట్రీమ్కి టైం టీ అని చూసాం. నెక్స్ట్ VB+U ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అదే డి, కాకపోతే టైం ఎంత పడుతుంది, హాఫ్ టైమే కదా. సో T/2 ఇదేంటి, డౌన్ స్ట్రీమ్కి మనం రాసుకున్న ఈక్వేషన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, VB/U వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇదేమవుతుంది, నాకు T/2 పైకి వెళ్తే 2D/T అవుతుంది. అవునా, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తే ఏమొస్తుంది, EU క్యాన్సిల్ అయిపోతాయి. సో 2VB ఈజ్ ఈక్వల్ టు 2D/T ప్లస్ D/T అంటే ఇది ఎంత అవుతుంది, 3D/T అవుతుంది. సో VB వాల్యూ ఎంత వస్తుంది, నాకు 3D/2T అని వస్తుంది. అవునా, ఈ వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని అయితే 1 or 2లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా మీరు ఏం చేయొచ్చు, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఈవీబీ క్యాన్సిల్ అయిపోతాయి. 2 - 1 చేస్తున్నాం మనం, 1 - 2 కాదు. సో U -U అంటే ఏమవుతుంది, +U. సో 2U ఈజ్ ఈక్వల్ టు 2D/T మైనస్ D/T అంటే 2U విల్ బీ ఈక్వల్ టు D/T, U విల్ బీ ఈక్వల్ టు D/2T. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, VB/U ఏమవుతుంది, 3D/2T whole divided by D/2T. Sorry, ఇది T. This will be equal to 3D/2T into 2T/D. ఎందుకంటే ఈ D/2T పైకి వెళ్ళిన తర్వాత ఉల్టా అవుతుంది కదా. సో అందుకని 2T క్యాన్సిల్ అయిపోతాయి, DD క్యాన్సిల్ అయిపోతాయి. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 3/1 ఆర్ 3:1. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ D. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, స్పీడ్ ఆఫ్, ఇక్కడ 3:1 ఉంది, 1:3 ఉంది. రేషియో ఏమడుగుతున్నారు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ బై స్పీడ్ ఆఫ్ ద కరెంట్. VB/U అడిగారు కాబట్టి 3:1 అవుతుంది. ఒకవేళ అది U/VB అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ 1:3 అవుతుంది. సో అది మనం చూసుకోవాలి, ఎందుకంటే 2 రేషియోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6:1 లేదా వేరే రేషియోస్ ఉంటే మనం ఉన్నది ఇది ఒక ఆప్షనే కాబట్టి డైరెక్ట్గా పెట్టచ్చు. ఎప్పుడైతే ఇలా 2 డిఫరెంట్ రేషియోస్ ఉన్నాయో ఉల్టా ఫామ్లో, అప్పుడు మీరు ఒకసారి చూసుకొని ఆప్షన్ టిక్ చేయాలి. ఎందుకంటే ఫైనల్ దాకా ఆన్సర్లో ఎరైవ్ అయినా కానీ దేర్ విల్ బీ హై ఛాన్స్ ఆఫ్ మేకింగ్ నెగటివ్ మార్క్స్. సో ఒకసారి క్వశ్చన్లో ఏం అడిగారో క్లారిటీగా చూసుకొని ప్లీజ్ మార్క్ దట్ ఆన్సర్. Do not be in a hurry. Okay, now look at this question. This is going to be your homework question. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్.
ఒకవేళ నేను చెప్పిన ఫార్ములా గుర్తుంటే కనుక దిస్ ఇస్ జస్ట్ అప్లయింగ్ దట్ ఫార్ములా అండ్ గెటింగ్ ది ఆన్సర్, యాజ్ సింపుల్ as that. Okay, please try to solve this question and mention the answer in the comment section. This is your second homework question. Please try to solve this question as well and find out the answer. This is a previous year UPSC question. It was asked in CSAT 2014. This is your third homework question. Please try to solve this question as well. This is again another UPSC previous year question. ఇవాల్టి క్లాస్లో మనం ట్రైన్ క్రాసింగ్ అ మ్యాన్, ట్రైన్ క్రాసింగ్ అ బ్రిడ్జ్ని చూసాము. దిస్ ఇస్ అ మోడల్ ఆఫ్ ట్రైన్ క్రాసింగ్ అ పోల్. ఇది కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వరకు మనం ట్రైన్ క్రాసింగ్ అ పోల్, ట్రైన్ క్రాసింగ్ అ బ్రిడ్జ్, ట్రైన్ క్రాసింగ్ అ మ్యాన్ చూసాము. హియర్ వీఆర్ లుకింగ్ ఎట్ ద కేస్ ఆఫ్ ట్రైన్ క్రాసింగ్ అన్ అదర్ ట్రైన్. ఓకే, ట్రై టు సాల్వ్ దిస్ మోడల్ as well. Sorry, I forgot to include the options. These are the options for this fifth question. Okay, please try to solve this question as well. So ట్రైన్ క్వశ్చన్స్కి సంబంధించి వీ హ్యావ్ ట్రై టు కవర్ లాట్ ఆఫ్ మోడల్స్. సో ఇంకా ఏదైనా వేరే మోడల్ ఇచ్చినా కానీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, ఓకే డిస్టెన్స్ అంటే ఈ కేసులో ఇలా తీసుకోవాలి కాబట్టి సో ది ఆన్సర్ ఇస్ దిస్. I hope all of you would solve all of these homework questions. In case you have any doubt, please write it in the comment section so that I can address it in the next class. See you all in the next class. Take care.